ఎన్టీఆర్ జిల్లా తిరువురు పట్టణంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పట్టణ పార్టీ అధ్యక్షుడు మల్లెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ పాల్గొన్నారు। ముందుగా బైపాస్ రోడ్డులో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో మంత్రి లోకేష్ పేరు మీద ప్రత్యేక పూజలు చేశారు। అయ్యప్ప స్వామి దేవాలయం నుండి భారీ బైక్ ర్యాలీని జెండా ఊపి శావల దేవదత్ ప్రారంభించారు। పట్టణ పురవీధుల్లో బైక్ ర్యాలీ అనంతరం మదిర రోడ్డు సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। మదిర రోడ్డు సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేసి లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు। ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ముందు వరుసలో నిలిపే ప్రయత్నం జరుగుతూ ఉన్నది। అలాంటి విధులు కలిగినటువంటి నారా లోకేష్ గారి యొక్క జన్మదినాన్ని మనం ఈ విధంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణం। మనం అందరం కూడా ఆలోచన చేయాలి, యువకులందరూ ఆలోచన చేయండి। తెలుగుదేశం పార్టీ సారథ్యంలో నారా లోకేష్ గారు రాబోయే కాలంలో యువతారగా నిలవాలని మనమందరం కూడా ఆయన యొక్క అడుగుదలలో నడుస్తూ తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉండి ముందు కాలాలకు స్ఫూర్తిగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటున్నాం। కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శ్రీ శావల దేవదత్ గారికి, అలాగే మన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు గౌరవనీయులు కాలువ రామారావు గారికి, అలాగే మన కమిటీ రాష్ట్ర డైరెక్టర్ అబ్దుల్ హుసేన్ గారికి, రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు కంజమల్ శాస్త్రి గారికి, పట్టణం పార్టీ అధ్యక్షుడు మండల శ్రీనివాస్ గారికి, మండల పార్టీ అధ్యక్షుడు తుపాల వెంకటేశ్వర గారికి, మరియు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే కూటమి నాయకులకు, కార్యకర్తలకు మాత్రం నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, పుట్టినరోజు తర్వాత అని పుట్టినరోజు కూడా వివిధ పారిశ్రామికవేత్తలతో మనం చూస్తున్నాం, ఇంతకు ముందే చూసాం రిన్యూవబుల్ ఎనర్జీ సిఇఓస్ తోటి డావోస్ లో పుట్టినరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం లోకేష్ బాబు గారు మాత్రమే। అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తెలుగు కుటుంబంలో మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మనవడుగా మీరు జన్మించడం నిజంగా మాకు, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక వరమన్నా మీ నాయకత్వంలో, మీ ఆలోచనలతో, మీ ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అగ్రగామిగా ముందుకు వెళ్తుంది అన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదన్నా। నిజంగా మీరు ఇలాంటి పుట్టినరోజు పండుగలు ఎన్నో జరుపుకోవాలనేసి రాబోయే 30 ఏళ్ల కాలం వరకు